తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ స్కూళ్లు సమీకృత గురుకులాల పేరుతో కొత్త స్కూళ్లను నెలకొల్పడంతో పాటుగా ఉన్న స్కూళ్లనే బాగు చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ డైట్ కాలేజీలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వ విద్యారంగం వివక్షతకు గురైందని, దాదాపుగా 8 లక్షల విద్యార్థులు ప్రైవేటుకు తరలి వెళ్లారని తెలిపారు. గత సంవత్సరం 16,000 ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతిలో 1,20,000 మంది చేరితే 11,000 ప్రైవేటు పాఠశాలలో 5 లక్షల మంది విద్యార్థులు చేరారన్నారు. ప్రైవేటు పాఠశాలలో నర్సరీ, కేజీ తరగతులు ఉండడం కూడా దీనికి ఒక బలమైన కారణంగా చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం వెనకడుగు వేస్తుందన్నారు. కేవలం 250 పాఠశాలలో మాత్రమే పూర్వ ప్రాథమిక తరగతులకు అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పదోన్నతులు వెంటనే చేపట్టాలని, హెల్త్ కార్డ్స్ ప్రయోజనాలు అందేలా చూడాలని, డిఏ పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పిఆర్సీ అమలుకు ముందుకు రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన రేట్లను పెంచాలని, వారి బిల్లులు సకాలంలో చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజంగా ప్రభుత్వ జనానికి లాభం చేకూరదు. ఈరోజు పర్యవేక్షణ వ్యవస్థ సక్రమంగా ఉంటేనే పాఠశాల విద్య బాగుపడుతుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మరోపక్క ఉపాధ్యాయులు, ఉద్యోగులు మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోతో అనేక ఆశలు పెట్టుకున్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల సానుకూల దృక్పథంతో ఉంటుంది, సమస్యలన్నీ పరిష్కరిస్తుంది అనుకున్నాం. కానీ 18 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మాట్లాడే స్వేచ్ఛ ఉంది, నిరసన తెలిపే స్వేచ్ఛ ఉంది తప్ప మిగిలిన విషయాలన్నీ సేమ్ టు సేమ్ అన్నట్టుగా అయిపోయింది. ఈరోజు గత ప్రభుత్వం 3 DAలు పెండింగ్ పెడితే ఈ ప్రభుత్వం వచ్చి మేము 15 రోజుల్లో పెండింగ్ లో ఉన్న 3 DAలు ఇస్తామని వాగ్దానం చేసి వచ్చి 5 DAలు ఈరోజు పెండింగ్ అయిన తర్వాత 1 DA ఇచ్చి, మళ్ళీ 5 DAలు పెండింగ్ అయితే 1 DA ఇచ్చి ఇంకో DA 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఉద్యోగులు మభ్యపెట్టడమే. ఎందుకంటే ఏనాడు లేదు ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో జీవోలో అడ్వాన్స్ గా ఒక పర్సంటేజ్ లేకుండా, ఒక డేట్ లేకుండా ఇంకో ఇన్స్టాల్మెంట్ 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పి వేగ్గా చెప్పడం అనేటువంటిది ఈ మొట్టమొదటిసారిగా ఈ డిఏ విడుదల సందర్భంలో చూసాం.